नृत्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। స్వామివారి చేత బ్రాహ్మణామె అని శబరిమాత అని ఎన్నో విధాలుగా ప్రశంసలు అందుకున్న ఒక్కెవ్వ గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. మన పరిశోధనలో ఒక్కెవ్వ గురించి చెప్పిన ప్రతి ఒక్కరూ ఆమె స్వభావం చాలా మంచిదని, ఆమె చేస్తే పని చేస్తూ ఉండేది లేదంటే స్మరణ చేసుకుంటూ ఉండేది అని ఎంతోమంది ద్వారా తెలిసింది. గొలగమూడి గ్రామస్తులైతే ప్రతి ఒక్కరూ తులసవ్వ తర్వాత ఎక్కువగా తలుచుకుంది ఒక్కెవ్వనే. ఎక్కువ మంది చెప్పింది ఒక్కెవ్వ ఎంతో ఎల్లవుగా పారుతున్న ఏరు స్వామిని తలుచుకుంటూ దాటేసిందని, మిగతా సేవకులు దాటలేకపోయారని. ఒకసారి బస్టాండ్లో ఉన్నప్పుడు ఎవరో దొంగ ఒక్కెవ్వ చెవులు కమ్మలు ఇప్పుకోబోతుంటే ఆమె సహకరించి రెండవ కమ్మ కూడా ఆమెకి ఇచ్చిందని, ఒక్కెవ్వని గురించి చెప్పిన ప్రతి ఒక్కరూ ఈ కమ్మల విషయము, ఆమె ఏరు దాటిన విషయము, స్వామి పట్ల ఉన్న శ్రద్ధగా ఉన్నదని ఇలా ప్రతి ఒక్కరూ తలుచుకున్నారు. పొట్టేళ్ల కాంతమ్మ ఏమైతే ఒక్కెవ్వ మా ఇంటికి మునగపోతకొచ్చేది, పాల కోసం వచ్చేది, అవి తులసవ్వ కూర ఉండేవారు అని వాళ్ళ పిల్లలకి కాలు నొప్పి వచ్చినప్పుడు ఒకసారి స్వామి దగ్గర నుంచి చమురు తీసుకొచ్చి ఆ కాళ్ళకి సరిమితే తగ్గిందని ఆమె ఎప్పుడూ మంచి మాటలు చెప్తూ ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఎవరు? మా భర్త పేరు పెంచిలయ్య, నీ పేరు? కాంతమ్మ. ఉత్త వచ్చేది, పూత వేరుకొని పోయేది. ఆమెకి కూర వండుకుంటదమ్మా, తీ కూర బాగుంటది, చెట్టు కూర అనేది ఇట్టుకోబోయేది. ఏదైనా మాటలు చెప్పేది. ఏం తీసుకెళ్ళేది? మునగపోత కూర వండుకునేది ఎక్కువ అని తొలిసవ్వ. మా చెట్టు పూత ఎత్తుకొని పోతే తీగూర ఉండేదంట, ఏరుకొని పోయేది. మేము కూడా ఏరిచ్చేది. మా ఇంటి అనుకుంటే చెట్టు నేను కూడా ఏరిచ్చేది, పూత ఏరుకోబోయేది. అయ్యో మంచి మాట చెప్పేది. దొంగలు వచ్చంట ఒక పక్క కమ్మ తీసినారంట. ఆయన ఈ పక్క కూడా తీసుకోబోండి అని బొల్లిందంట. ఆ కమ్మ కూడా తీసుకోబోండి. ఏరు అడ్డం వస్తే ఏరు రాముగా వస్తుందంట. స్వామి పోతా ఉన్నాడంట, రామ్మ అనిపోయినాడంట. ఎట్ట పోయేదా మునిగిపోతా నేను కూడా అనుకోకుండా. స్వామి ఎట్టయితే అట్టే అవుతుంది నా పని కూడా. నేను ఇదేసి అక్కడ రోడ్డు అయిపోయింది. అమ్మని రోడ్డు మీద పోయిన స్వామి పోయినట్టే పోయిందంట. అట్లా మాటలన్నీ చెప్పేదాన్ని. ఒక్కెవ్వ చెప్పేదా? ఒక్కెవ్వ చెప్పేదా మాట. భజన రామయ్య కూడా ఈమె గురించి ఆయన చెప్పిన మాటలు కూడా వారి మాటల్లోనే విందాము. ఒకసారి శేషారెడ్డి స్వామిని సేవకుల్ని మిట్టాత్ని కూడా తీసుకుపోయినప్పుడు దారిలో వాళ్ళు ఎవరు తిట్టారంట కదా. దారిలో మనుగోలు దగ్గర మడవనూరులో కొందరు ఎగతాళి చేసినారంట కదా. ఆడ కాదు, ఏడా స్వామి మిఠాత్కూరి తీసుకుపోయాడు శేషిరెడ్డి. శేషిరెడ్డి తీసుకుపోయినాక వచ్చేవ్వని ఉంది. వచ్చేవ్వ ఏదో అవుతారో నూకలు కట్టుకొని స్వామి క్షేమాలకే మన అదంతా వేసి స్వామి శిష్యులు అందరు పోయారు ఏదాకి. పోతే తిరుగుదల ఎదురికే ఏడు ప్రవాహంగా వచ్చేసింది. అయ్యో గోపాలయ్య చెప్పుకొచ్చాడు నాకు. ప్రవాహం వచ్చేసరికి అందరు రాలేకపోతే వచ్చేవ స్వామి పోదాము, వచ్చేవ ముందు స్వామి వెనక ఏడు దాటి వచ్చేసాడు. సంతోషం. ఏరు దాచేసి వచ్చాక వాళ్ళు ఏరు దర్జనానికి వచ్చాడు. వాళ్ళు ఏరు దర్జనానికి వచ్చాక వచ్చామనుకుంటారు కావాలి మీరు, వచ్చాక సాలరీ అయ్యా మీరు. అబ్బో ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. నేను ఒక్కెవ్వ గారిని చూశాను. నేను ఆవిడ ఎప్పుడు నిశ్చలంగా స్మరణ చేసుకుంటా ఒక సాల పక్కన కూర్చొని స్వామికాడికి రావాలని వచ్చావ. నాకు చెప్పుకొచ్చింది వచ్చావ. బస్ స్టాండ్ లో వండుకున్న బస్సు రాక ఎర్రాళ్ళ కమ్మలు చెవుల్లో ఉండేది వచ్చావ. నా బొట్టాడు అవి నుంచేసేదానికి వచ్చాడు. కనిపెట్టుకొని ఉంటే పాపం వీటి కోసం ఉన్నాడు కదా అని నిద్రపోయినట్టు వండుకుంది. అబ్బా ఎంత మంచి మాట అయ్యా. అది మన పుస్తకంలో రాసాం. 10,000 కాపీలు చదివి ఎంతో మంది ఆ సంఘటన చెప్పారు.
ఆమె ఇప్పుడు మన కూరగాయల మార్కెట్ ఉంది కదా నెల్లూరులో, అక్కడ బస్ స్టాండ్ ఉండేది. ఆ బస్ స్టాండ్ పక్కనే మురళీకృష్ణ హోటల్ ఉండేది. ఈ పెద్ద ఆవిడ రాత్రి పోయి అక్కడ పడుకుని ఉదయాన్నే కూరలు తెచ్చుకునేది, అమ్ముకునేదిట. ఆమె ఒక బుట్ట పెట్టుకుని అక్కడ పడుకోంది. ఎవరో అక్కడ వచ్చి దొంగ ఆమె చెవులకి ఏం బంగారం లేదు, ఆ ఒంటి మీద 2 చెవులు ఉన్నాయని చెప్పినట్టు ఎర్రాల కమ్మలు, అప్పుడు అమ్మితో 5దో 10దో వచ్చే రోజులు. అయితే వాడెవడో వచ్చి దాన్ని తిప్పుతున్నాడు. పాపం మాకు కష్టంగా ఉంది, అందుకని కన్వీనియంట్గా పెట్టుకుంది ఈవిడ. ఆమె ఏమనుకుందంటే ఆమెకు నెలకు వచ్చింది, నాకంటే దరిద్రుడు ఎవడో వచ్చాడు అని. సరే పోనీ తీసుకున్న తర్వాత తీర్చుకోపోయాను, అట్ట కాకుండా ఇటు తిరిగింది, ఇటు తిరిగింది. తిరిగిన తర్వాత వాడు కదిలింది, ఏమైనా భయపడుతుంటే రాయా ఇది కూడా తీసుకుపోయి నీ అవసరం నేర్చుకోవాలట. అందుకని అంత దయగలవారు, ఎవరి హృదయంలో దయ ఉంటుందో వాళ్ళని మహాత్ములు అనుగ్రహిస్తారు. అందుకని కులాలు మతాలు కాదు కానీ మానవీయ కోణము ఒక్కమ్మలో చాలా గొప్పది. ఆమె మనందరం గుర్తుపెట్టుకోదగిన అవ్వ. అంతేకాదు, ఆమె ఏ మాత్రము ఆమెను ఒక్కరు కూడా వేలెత్తి చూపించలేరు. అటువంటి గుణశాలి, ఒక అద్భుతమైన సంస్కారం ఆవిడ. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అవా నీకు జన్మ లేదని స్వామి రాయించారు కదా, మరి స్వామి సంగతి ఏమిటి అని. ఆవిడ నిరక్షర కుక్షి అని అనుకునే వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు లాంటి ఒక సమాధానం చెప్పింది ఆవిడ. ఏమని తెలుసు, అయ్యా నారాయణమూర్తి మళ్ళీ మళ్ళీ వస్తేనే కదయ్యా మనని ఉద్ధరించేది. స్వామి లాంటి వాళ్ళు అవతరించాలా, అవ్వలాంటి వాళ్ళను మనని ఉద్ధరించడానికి. వారి అవతరణ మానవోద్ధరణ కోసం, మన ఉద్ధరణ కోసం అని అవ్వ చెప్పడం ఆమెలో వచ్చినటువంటి దైవీ సంపదకు, అభివృద్ధి చెందిన సాత్విక దృష్టికి, స్వామి సాన్నిధ్యంలో ఆమె పొందిన జ్ఞానస్ఫూర్తికి, అద్భుతమైన మానవీయ రసస్ఫూర్తికి ఉదాహరణ. ఎంతకాలం ఉన్నామని కాదు, ఎలా ఉన్నామనేది ప్రధానమని ఎవరన్నా అనుకుంటే ఒక్కమ్మలాగా బ్రతకాలి. ఏ అవకాశాలు లేకుండా మూసుకుపోయినా ఉన్న వాటితోనే పరమాద్భుత దివ్య దర్శన ఛాయనొకింత తావక నిజాలయ దీపికాద్యుతులతో ప్రకాశమానంగా జీవించడం ఆమెకు సాధ్యమైంది. జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆమెకు వచ్చింది. అందుకని అవ్వ దగ్గర నేర్చుకుంటే అనర్ఘరత్నాలు లాంటి ఎన్నో విషయాలున్నాయి. పైకి చూడటానికి ఏమాత్రం కంటిలో పడని విషయాలున్నా అంతరంగంలో మాత్రం అవ్వ అద్భుతం, స్వచ్ఛం, వినిర్మలం, కృపాపాత్రం అయినటువంటి జీవితం ఆమెది. కనుక అవ్వకు ఒక్కమ్మకు జన్మ లేదు అన్న స్వామి మాట మొత్తం మానవజాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. అటువంటి మహదాశీర్వాదానికి నమస్సుమాంజలి ఘటిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి సెలవు.